ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఆయన నెరవేర్చకుండా ఈరోజు దళితుల్ని నా మేనమామ పిల్లలు అన్నాడు. దళితుల్ని చేత ఓట్లు వేసుకొని వాళ్ళని నమ్మించి వాళ్ళ ఆశను ఉమ్ము చేసి ఈరోజు దళితులను ఎక్కడికక్కడ అణిచివేసే దూరంలో, అలాగే సాక్షాత్తు ఒక తన దళితులైనటువంటి డ్రైవర్ని తన ఎమ్మెల్సీ చంపి డోర్ చేసి కూడా అతను సస్పెండ్ చేయకుండా సిగ్గు లేకుండా తిరిగి ఈరోజు మండలిలో కూర్చొని పెడుతున్నాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి దళితుల్ని ఎంత మోసం చేశాడంటే పట్టించిన ప్రతి ఒక్కరిని ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అనేక దళితులపైన దాడులు జరిగినాయి. మహిళలపై అత్యాచారాలు కానివ్వండి, దళితుల యొక్క భూములు స్వాధీనం చేసుకున్న భూ ఆక్రమణలు కానివ్వండి, ప్రతిదీ దళితులనే అణిచివేసే ధోరణిలో దళితులకు అన్యాయం చేసే వ్యక్తి ఎవరు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉందండి. అసలు బాగాలేదు సార్. దళితులు అసలు పట్టించిన పరిస్థితి అయితే కనపడలేదు. అతను చేసే పరిపాలన అయితే అసలు నచ్చలేదు మనకైతే. మనకే కాదు, ప్రజలకు కూడా నచ్చట్లేదు. అతను నెక్స్ట్ ప్రభుత్వం ఏదైనా మనకి దళితులకి న్యాయం చేసే ప్రభుత్వం రావాలని ప్రజలందరూ ఉద్దేశం అలా ఉంది. మాకు అయితే ఏం ఉపయోగాలు ఇవ్వండి. మాకు పర్సనల్గా అయితే దానివల్ల మేమేం బెనిఫిట్ పొందింది లేదు. ఇంకా ఖర్చులు పెరిగినాయి కానీ రూపాయి ఆదాయంగా కనపడలే మాకు. మరి ఏమన్నా జరుగుబాటులో జరుగుతుందా లేదా, మీకు ఏమన్నా కావాల్సిన అందుతుందా లేదా అని మమ్మల్ని అడిగింది లేదు. మాకు మంచి చెడ్డ చూసుకుందే లేదు. జగనన్న పాలన ఎలా ఉందంటారు? బాగోలేదు. దళితులపై అత్యాచారాలు చేయడానికి జగనన్న పాలన ఉన్నది. జగనన్నకు ఓట్లు వేసి మా చెబుతాం మేము కొట్టుకుని ఏడుస్తున్నాం. పరిపాలన ఎలా ఉందండి? జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏం బాగోలేదండి. దానికి కారణాలు ఏంటని చెప్పమంటారా? ఎంప్లాయీస్ ఏమో శాలరీస్ వేయట్లేదు. మాకేమో దళిత పథకాలు 28 పథకాలు రద్దు చేసాడు. మాకు ఏమేమి పథకాలు కూడా మాకు లేవుడు. ఇదివరకు ఎస్ఐ కార్పొరేషన్ నుంచి మాకు వెహికల్స్ కానీ లోన్స్ కానీ పర్సనల్ లోన్స్ కానీ ఇచ్చేవారు. ఆ లోన్స్ కానీ 25 పథకాలు ఏమీ రావట్లేదు. మాకేమో రోడ్డు కూడా బాగుంటలేదు. రోడ్లు కానీ ఏం బాగుంటలేదు మాకు. ఇంకా నిత్యావసర వస్తువులు ఆకాశం కంటేస్తున్నాయి. అందువల్ల వైఎస్ఆర్ జగన్ ప్రభుత్వం బాగాలేదండి అసలు. ఫస్ట్లో అందరూ వాళ్ళ తండ్రి గారు చేశారు, రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి తండ్రి పేరు సార్థకం చేసి కొడుకు కూడా అదే విధంగా చేస్తారని ఎంతో కలలు కానీ పార్టీలతో ప్రమేయం లేకుండా ఆయన మెజార్టీ గెలిపించారు. అందులో ఎస్సీ వర్గం కూడా ఎక్కువగా అతి ప్రేమతో గెలిపించారు. కానీ ఈ ప్రభుత్వంలో ఎస్సీలకే అన్యాయం జరుగుతుంది. అలాగని కేవలం క్యాస్టిజం కనబడకుండా క్యాస్టిజంతో ఆడుకుంటున్నారు. ఇది తర్వాత ఉచిత పథకాలు పెట్టి మనుషులందరినీ బద్దకస్తులు చేశారు. సామర్థ్యాన్ని ఆలోచించారు. మాకు 45 సంవత్సరాల వాళ్ళకి రావట్లేదు. మాకు అమ్మ ఒడి లేదు, పిల్లలు లేరు, అమ్మ ఒడి. ఇంకేముంది, ముందేమో స్థలాలు ఇచ్చారు, తర్వాత ఇస్తానన్న వాళ్ళకి ఇంత మట్టుకి లేదు.